వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ డివిజన్లోని అశోక్ నగర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మీ గణపతి శ్రీ వీరాంజనేయ స్వామి పార్వతి పరమేశ్వర సమేతంగా ధ్వజస్తంభ దేవాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం శ్రీరాముడు సీతాదేవిల వివాహం. ఇది హిందూ పురాణాలలో ఒక పవిత్రమైన అత్యంత ముఖ్యమైన వేడుక. ఈ కళ్యాణం నవమి రోజున జరుపుతారు. ఈ రోజున ప్రజలందరూ సీతారాములను పూజిస్తారు, వారి భక్తిని చాటుకుంటారు. సీతారామ కళ్యాణం భక్తి మరియు ప్రేమకు ప్రతీకగా పరిగణించబడుతుంది. సీతారాముల కళ్యాణం సకల పాపాలను తొలగించి భక్తుల సంతోషం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఈ కళ్యాణానికి హాజరయ్యేవారు వారి జీవితంలో సంపదన పొందుతారని నమ్ముతారు. సీతారాముల కళ్యాణం రోజున భజనలు కీర్తనలు పాడుతారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాదం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు భక్తులు పాల్గొన్నారు. స్వామివారి నవమి నాడు స్వామివారి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా సంతోషాలతో అన్యోన్యమైన జీవితంతో ఎటువంటి చేసి అన్ని పోతుంది, ఏం పోదు, ఎంత పోవాలో అంత సంతోషాలు ఉంటాయి. సంతోషం అంటే ఈ ఒక్కదానితోనే వాడు మనసు కూడా ముఖ్యం. ఈ మనసు సుభిక్షంగా ఆనందంగా ఉండడానికి ధనము కొంత ప్రభావం ఉంటుంది తప్ప పూర్తి ధనమే అనేటువంటి భావన. జై శ్రీరామ్. ఇంతమంది భక్తులు వచ్చారు అంటే ఈ యొక్క రామచంద్రమూర్తి యొక్క ప్రేమ అనురాగం. ఇంతమంది భక్తులు బాగుపడ్డ ప్రేమ అనురాగానికి ఇంకా కాబట్టి వచ్చారు. ఏదో పంతులు చేస్తాడు, ఏదో పంతులతో మాట్లాడేది కాకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా సౌందర్యాన్ని దర్శించి ఆ తల్లి యొక్క పాద ప్రక్షాళన చేత, అమ్మవారి పాద స్పర్శ చేత మనందరం కూడా పునీతులు కావాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మేము ఏమి ఏర్పాటు చేసినా కూడా మీ సహాయ సహకారాలు లేనిదే మేము పని కూడా అంతే మంచిగా
కాబట్టి మీరందరూ కూడా శ్రమ చేత కాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి ఒక్కసారి నమస్కారం చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తదుపరి మాంగళ్యం రక్షణ హేతునా కంటే పద్నామి శుభగే త్వం జీవ కాదు త్వం త్వం అంటే ఇవ్వరు అంటే మీ యొక్క జీవితాలు త్వం జీవ శరధాం శతం మన వయసు 105 సంవత్సరాలు. ఎందుకు శతం అంటే 2 పూర్ణాలు అంటే ఒకటే ఉంది. ఈ జీవితం ఒకటే. ఈ ఒక జీవితాన్ని పూర్ణాలను తొలగించుకొని నివాసమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మీ గణపతి, శ్రీ వీరాంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వర సహితంగా ధ్వజస్తంభ రూపంలో నవగ్రహ ప్రతిష్టతో ఉండేటువంటి దేవాలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా కమిటీ వారందరూ కూడా ఎంతో సహాయ సహకారాలతో ఈ దేవాలయ నిర్మాణంలో, పూజా కార్యక్రమంలో, నిత్య ప్రసాద నివేదనలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆ రామచంద్ర స్వామి అనుగ్రహాన్ని ఇస్తూ ఈ
కార్యక్రమాన్ని ఎంతో విజయం చేశారు. అదేవిధంగా ఇది 40 సంవత్సరాల పూర్వం నుండి ఈ దేవాలయము పూజా కార్యక్రమాలు అందుతూ ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది. కావున ఈ మహోన్నతమైనటువంటి దేవాలయంలో ఎవరైతే భక్తులు దర్శిస్తారో స్వామివారికి ప్రసాదాన్ని సమర్పిస్తారో అదేవిధంగా కోరిన కోరికలన్నీ కూడా సిద్ధించేటువంటి సీతారామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ దేవాలయం ఎంతో విశిష్టమైనటువంటిది. కాబట్టి ఈ స్వామివారి అనుగ్రహం చేత ఈ అశోక్ నగర్ అంతా కూడా ఎంతో అభ్యున్నతి చెందినది. కాబట్టి ఈ స్వామి అనుగ్రహం చేత సకల సంపదలు కూడా నెరవేరి సుఖ సంతోషాలను కలిగి ఉంటారు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. రుద్రాయ రామచంద్రాయ వేస్తే రఘునాథనాథాయ సీతాయ పతయే నమః. ఇది అయోధ్య పాదుకలు. అయోధ్య నిర్మాణమైనప్పుడు ఇటుగా సమర్పించి దేవాలయం తరఫున అశోక్ నగర్ స్వామి తరఫున సమర్పించి స్వామివారి పాదాకు పూజ కార్యక్రమాలు చేసుకుని తీసుకొచ్చినటువంటి రామచంద్ర పాదుకలు. ఇది ఎంతో విశేషమైనటువంటిది. పట్టాభిషేకం కూడా స్వామి అనుగ్రహాన్ని కృపాకటాక్షాన్ని పొందగలుగుతారు. జయ శ్రీరామ్. సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు మా కోశారు గారు, మా ప్రధాన కార్యదర్శి, మా మిత్రులు, మా కార్యవర్గ సభ్యులు, మా రమేష్, మా కమిటీ మేనేజ్మెంట్ ఆర్గనైజర్. ఈ కార్యక్రమం సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం తరఫున మా భక్తులందరికీ, అశోక్ నగర్ భక్తుల అందరికీ ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు సాయంత్రం పల్లెకి సేవ ఉంటుంది. రేపు వడిబియ్యం కార్యక్రమంలో రేపు కూడా మధ్యాహ్నం ప్రసాదాలు ఉంటాయి. ఈ గుడి గురించి విశేషాలు మా ప్రధాన సంతోష్ గారు చెప్పాడు. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి పేరు మాట్లాడారు, మా కోశాధికారి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అశోక్ నగర్ వాసులు చాలా మాకు సహకరించినారు. ఇదే విధంగా ముందు కూడా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయగలుగుతామని మీకు చెప్తున్నాము. దయచేసి సాయంత్రం పల్లకి సేవ ఉంది, అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రేపు మధ్యాహ్నం యథావిధిగా ఆడవాళ్ళకు పసుపు పొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమం ఉంటుంది. ఒడి బియ్యం కార్యక్రమం వండి పెట్టడం జరుగుతుంది. అందరూ మధ్యాహ్నం భోజనానికి వచ్చి వెళ్ళగలరని ప్రార్థన. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ ఆలయంలో మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఏ కార్యక్రమం అయితే నెరవేరాలని అనుకుంటారో ఆ కార్యక్రమం ఇక్కడికి వచ్చి మొక్కి ఆ కార్యక్రమం ఖచ్చితంగా తీరుతుంది, కోరిక నెరవేరుతుంది. తర్వాత ఆ మొక్కును కూడా తీర్చుకోవడానికి ఇక్కడ సౌకర్యాలు కల్పించబడతాయి. ఇప్పటి వరకు ఒక 50 మంది ఇలా మొక్కారు. మొక్కిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు అవన్నీ జరిగాయి, వాళ్ళు మొక్కినవన్నీ జరిగాయి. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి మొక్కుని మీ సకల కార్యక్రమం పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి, పిల్లలు లేని వారికి పిల్లలు, ఉద్యోగ వ్యాపార స్థితి కరెక్ట్గా లేని వారికి కూడా ఇవన్నీ కరెక్ట్గా అయినాయి. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి ఈ కోరిక కోరుకొని నెరవేరిన తర్వాత మొక్కు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాఘవేంద్ర స్పెషల్ ఏంటంటే మా ఆలయం లోపల ఉన్నా కూడా దూర ప్రాంతాల నుంచి మా ఆలయానికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని చాలామంది కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి ఒకరి ద్వారా ఒకరు చెప్పి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చి కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. వాళ్ళ సహకారంతో, బస్తీ సహకారంతో మేము ఈ 10 సంవత్సరాలు మా ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా పబ్లిక్ భక్తుల యొక్క సపోర్ట్తో ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర సార్ మాట్లాడగానే కూర్చున్నాం. జై శ్రీరామ్. ఈ యొక్క టెంపుల్ చరిత్ర వచ్చేసి 50 సంవత్సరాలు. ఊళ్ళో అందరికంటే పాత గుడి ఇక్కడ మొత్తంలో. మేము తీసుకున్నాక ఇంత డెవలప్ అయింది. మేము చెప్పే కంటే మీరు వచ్చి చూసినా ఇంకా చాలా బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 24 టీవీ గారికి అభినందనలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మా కమిటీ తరఫున కానీ దేవస్థానం తరఫున కానీ అభినందనలు చెప్తున్నాం. జై శ్రీరామ్, ధన్యవాదాలు, అభినందనలు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.